మరి దేవుడు ఎంత మంచివాడు అంటే ఆయన మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు. గమనించా, మాట ఇచ్చినవాడు మాట తప్పి మన జీవితంలో ఎన్నో మాటలు ఇస్తాం, మర్చిపోతాం. చేయకూడదని కాదు, కానీ కొన్ని ఆలోచనతో మర్చిపోతాము, ఏదో జరుగుతుంది. కానీ నీ దేవుడు, నీకు మాట ఇచ్చిన దేవుడు మాత్రం మర్చిపోయే వ్యక్తి ఎంత మాత్రం కూడా కాదని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన అంత మరి సృష్టికి దేవుడే, సమస్తమును సూచుతున్న దేవుడు కనుక ఆయన మాటను ఏదైనా ఇచ్చాడంటే ఆయన ప్రజలు పక్షమున చేశాడు, నీ పక్షమున కూడా చేయటానికి ఆయన సమీపంగా ఉన్నాడు. గట్టిగా సపోర్ట్ కొడదాం. మనం చదవబడిన వాక్యంలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఈ సమయం దేవుడు మనకు బయలుపరుస్తున్న దాన్ని బట్టి తెలియజేస్తున్నాం. దావీదు కీర్తనలో 34వ దావీదు కీర్తన 34వ దావీదులో ఇక్కడ ఒక మాట ఉంది. నాతో వచ్చిన ఒకసారి చూద్దామా. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆమేన్, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను యెహోవా యొద్ద. మనకి ఏ సమస్య ఉన్నా ఎవరి దగ్గరండి? ఎవరి దగ్గర విచారించాలి చెప్పండి? ఎవరిని అడగాలి? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరిగినా లేదా ఒక మన కుటుంబ సమస్య తీసుకోవాలనుకున్నా ఏదైనాను ఎవరిని అడుగుతామండి? ఇంటి యజమాని అడుగుతాం. ఎవరిని అడుగుతాం? యజమాని అడుగుతాము. లేకపోతే కొంతమంది యజమానురాలు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే యజమానురాలు యొక్క మాట లేకపోకుండా కొన్ని కార్యక్రమాలు జరగవు. కానీ ఇక్కడ అలా కాదు. ప్రియమైన ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరిగితే ఏం చేస్తామంటే ఇంటి యజమాని మనము అడుగుతాం. ఇక్కడ అదే మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే, నేను యెహోవా యొద్ద మన కార్యము నిమిత్తము కానీ మన సమస్యలను కానీ లేకపోతే మనకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మనకి ఏదో అవసరం వచ్చినా కానీ లేకపోతే ఏదైనా ప్రయాణమై వస్తున్నప్పుడు కానీ వెళ్ళుచున్నప్పుడు కానీ మనం ఎవరి దగ్గర విచారిస్తామంటున్నదట? దేవుని ఎదుట విచారించి ఆయనకి ప్రార్థన చేసి అడుగుతూ ఉంటాం. అందుకే ఇక్కడ అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చింది. అంటే చెప్పాలి, ఉత్తరం ఇచ్చిందంటే సమాధానము ఎవరి దగ్గర నుంచి దొరుకుతుంది? మీరు విచారించిన కర్త యొద్ద నుండి నీకు సమాధానం దొరుకుతుంది, నీకు జవాబు దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అదే విధంగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, హల్లెలూయా హల్లెలూయా, ఏ కలిగినాయి అండి? భయములు, శోధనలు, అనేకమైన సమస్యలు, అనేకమైన మన మీద ఎదిరింపులు. అందుకే దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నది, ఎన్ని వచ్చినప్పుడు కూడా నువ్వు విచారించే కర్త ఎటువంటి వాడంటే ఆయన అన్నిటిని ఆనగా ద్రొక్కగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధనలు కానీ ఇప్పుడు మనం పాడుకున్న పాటలో శోధనలు ఎన్ని వచ్చినా చెప్పండి, ఆ నిందలన్నీ మనుషులు ఏం చేస్తారు చెప్పండి? నిందలు వేస్తారు. శోధనలు వచ్చినాయంటే ఏం చేస్తారు? ఆ శోధనలు వస్తే ఏం చేస్తారు మనుషులు? నిందలు మోపుతారు మనుషుల మీద. వాళ్ళు ఏం కలిగిందండి శోధన? ఏంటి? ఏ ప్రార్థన ఎవరికి చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మీ భక్తు కొరక, మీ పిల్లల కొరక, మీ కుటుంబం కొరక? ఎవరి కొరకు చేస్తున్నారు? ముందు ఎవరి కొరకు చేయాలి చెప్పండి? అలా ఎవరి కొరకు చేస్తున్నారు? మీ కుటుంబం కొరకు చేసుకుంటున్నారా లేకపోతే మీ కొరకు చేస్తున్నారా? ప్రభువా నేను వెళ్తున్నా, నా మార్పులు వాటికి ఏది కట్టకూడదు, నన్ను మాత్రమే కాపాడు, నా పక్కన ఉన్నవాడిని కాపాడకపోయినా